ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 35 నుండి 50 వరకు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అనే అంశమును ధ్యానిద్దాము. ఈ కీర్తన ప్రధాన గాయకునికి వ్రాయబడిన దావీదు కీర్తన 19 1 నుండి 4 వరకు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనువులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఆకాశ మహాకాశములు, వాటి నిర్మాణము, అవి నిర్వహించే క్రియలు నిజదేవుని రుజువు చేస్తూ కొనియాడుచున్నవి. అంతరిక్షములో నక్షత్ర మండలి, పాలపుంతలు, ఎన్నో వింతల ద్వారా విశ్వము ఎంత విశాలమైనదో మనకు గోచరమవుతుంది. ఆ విశాలములో లక్షల కోట్ల నక్షత్రాలున్నాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడు, భూమి, గురుత్వాకర్షణ శక్తి, వీటన్నిటినీ ఆలోచిస్తే మన ఊహకు అందవు. ఈ విచిత్రమైన విశ్వం యొక్క పుట్టుక, గమనాగమనములు, వింతలు, విశేషాలు అన్నీ దేవుని యొక్క మహిమా ప్రభావములను, ఆయన అత్యున్నత శక్తిని, బలసంపన్నతను రూఢి చేస్తూ దేవుని జ్ఞాన సంపూర్ణతను చాటి చెప్పుచున్నవి. ఆయన హస్తకృత్యములు దేవుని మహిమను ప్రచురపరచుచున్నవి. ఆకాశములో జరుగుతున్న సృష్టి రహస్య కార్యాలతో భూమిపై జరుగుతున్న సృష్టి కార్యాలు అనుసంధానం కలిగి ఉన్నవి. భూమి ఆకాశముల పరికర్మలే సృష్టి మనుగడకు మూలములు. అవే సృష్టికర్త అయిన దేవుని మహిమను, ఆయన చేతి పనులను వివరించుచు ప్రచురం చేస్తున్నాయి. నక్షత్రాలు, సూర్యచంద్రులు, గ్రహములు ఆకాశ శూన్యములో క్రమపద్ధతిలో నిలవబడటం ఎంత విశేషమో! సృష్టి దేవుని మహిమ కొరకు, మనిషి జీవమనుగడ సౌలభ్యం కొరకు మాత్రమే నిర్మించబడినది. వేకువ ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఆకాశములోను భూమి మీదనో జరుగుతున్న విశేషములన్నీ జాగ్రత్తగా పరిశీలించినచో పగలు జరిగే క్రియలచే పగటికి పగలు, రాత్రి జరిగే క్రియలచే రాత్రికి రాత్రి జ్ఞానమును బోధించుచున్నవి. పగటికి రాత్రికి మాట్లాడుటకు భాష, స్వరము, మాటలు లేవు. అయినను వాటి కొలనువులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. వాటి ప్రభావ క్రియలు భూమి నలుదిక్కులా కనబడతాయి. భూమిపై జీవమనుగడకు మూలమైన సూర్యుని అంతరిక్షంలో నిలువబెట్టెను. నా స్వంత అనుభవములో నా చిన్నతనమునందు రాత్రివేళ ఆరు బయట పడుకొని ఆకాశం పైకి చూస్తే ఎంతో నిర్మలముగా ఉండి ఎన్నో విశాలమైన ఆలోచనలతో దేవుని మహిమను అర్థం చేసుకోలేక భయభ్రాంతులకు గురయ్యేదానను. నా యుక్త వయసులో అయితే రాత్రి పండుకొన్నప్పుడు నిద్రపట్టే వరకు కిటికీలో నుండి ఆకాశము తట్టు కన్నులెత్తి కన్నీటితో దేవుని గొప్ప సహాయము, ఆదరణ కొరకు కనిపెట్టేదానను. ఈ సమయంలో జరిగే సన్నివేశం యొక్క పెనుగులాట నాకు, నా దేవునికి మాత్రమే తెలుసును గాని ఇతరులెవ్వరికీ తెలియదు. అట్లే సముద్ర ఘోషను చూచిన, జూలో రకరకాల వింతైన జంతువులను, వివిధ రంగురంగుల రకరకాల పక్షులను, వాటి అరుపులు, చేష్టలను చూచిన మన హృదయము దేవుని స్తుతితోనూ సంతోషముతోనూ నిండిపోతుంది. అట్లే అడవులు, చెట్లు, పువ్వులు, పండ్లు, నదులు, లోయలు, కొండలు, పర్వతాలు, వాటిపై వీచే గాలి పొందే అనుభూతి భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇట్టి విశేషమైన దేవుని ప్రభావ మహిమలను, ఆశ్చర్యకరమైన ఆయన చేతి సృష్టి కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొని మన హృదయము దేవుని స్తుతి, కృతజ్ఞతలతో నింపబడుతుంది. అంతటి ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుని స్మరణ మనకు దేవుని జ్ఞానమును నేర్పిస్తుంది. కీర్తన 19 5 6. సూర్యుడు సూర్యోదయమునకై దేవుని మహిమా ప్రభావములతో ఉదయమున బయలుదేరి
తూర్పు దిక్కు నుండి పైకెక్కి ప్రయాణించి సాయంత్రము పడమర దిక్కున అస్తమిస్తాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం సృష్టి దేవునికి లోబడుచున్నది. సూర్యుడు దినదినము పెండ్లి కుమారుని వలె అలంకరింపబడి యుద్ధశూరుని వలె సంతోషముతో ఒకే విధానములో క్రమముగా దాని ప్రయాణమును కొనసాగిస్తుంది. ఈ భూమిపై సూర్యుని వేడిమికి మరుగైనది ఏదీ ఉండదు. కీర్తన 19:7-9 వరకు. దేవుని నోటి వాక్కులే ధర్మశాస్త్రము. అది యెహోవా నియమించినది, యథార్థమైనది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. దేవుని వాక్యము కృంగి విరిగి నలిగిన అభాగ్యులందరినూ ఆదరించి వారి ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. నీ వాక్యము బ్రతికించేది, స్థిరపరిచేది, మన బాధలలో నెమ్మది కలుగజేస్తుంది. యెహోవా శాసనము నమ్మతగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. దేవుని వాక్యము అపవాది చెరలో అంధత్వముతో ఉన్నవారికి సమయోచితమైన దేవుని జ్ఞానమును కలుగచేస్తుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి నాకు వరముగా దయచేయబడినవి. నేను వాటిని లక్ష్యం చేసినందున వృద్ధుల కంటే విశేష జ్ఞానమును పొందుకున్నాను. అవి నా హృదయమును సంతోషపరచుచున్నవని రాజైన దావీదు తన జీవిత అనుభవములను తెలియచేయుచున్నాడు. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. నిర్మలమైన యెహోవా మార్గము చీకటి త్రోవల నుండి తప్పించి వెలుగులో నడిపిస్తుంది. ఆయన మార్గము పాపము చూడలేనంత నిష్కళంకమైన మార్గము. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని భయము ద్వారా ఆయన వాక్యమును, ఆయన కార్యములను చక్కగా యోచించుకొని వాక్యానుసారముగా జీవించుట నేర్చుకుంటారు. దేవుని యందు భయము కలిగి ఉంటే యోసేపు వలె పాపమునకు దూరముగా పారిపోతారు. దేవుని న్యాయ విధులను అనుసరిస్తారు. కీర్తన 19:10-12 వరకు. దేవుని వాక్యము బంగారము, వెండి, తేనె, పాలు దేనితో పోల్చిన సరితూగనంత విలువైనది, రుచికరమైనది. అది హృదయమునకు ఆనంద సంతోషములు, సంతుష్టి కలుగజేయనంత మధురమైనది. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. మన పొరపాటులు కనుగొనగలవాడెవడు? రహస్యముగా చేసిన తప్పులు, పొరపాట్లు క్షమించి నిర్దోషిగా, దోషరహితునిగా చేయగల అధికారము నిష్కళంకమైన దేవునికి మాత్రమే ఉన్నది. ఆయన నిర్దోషమైన ఉపదేశములు మనలను పవిత్రపరచి మన హృదయములో నెమ్మది, సంతోషము కలుగజేస్తాడు. కీర్తన 19:13-14. అభిమానము మంచి మనసుతో కూడినది, అది అనుసరణీయమైనది. దానికి భిన్నమైనది దురభిమానము, అది దేవునికి హేయమైనది. అట్టి దురభిమానములో పడకుండా నన్ను ఆపుము అని దావీదు దేవుని బ్రతిమాలుచున్నాడు. దురభిమానము నన్ను ఏలుబడి చేస్తే నేను అధిక ద్రోహిగా మిగిలిపోతాను. వాటి నుండి నన్ను తప్పించి నీ ఎదుట యథార్థవంతునిగా, నిందారహితునిగా నిలవబెట్టమని దావీదు అతని బలహీనతలను దేవునికి తెలియజేస్తున్నాడు. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను పరిశుద్ధపరచము. నా హృదయ ధ్యానములో నిర్మలత్వము దయచేయము. అప్పుడే నీ దృష్టిలో నేను నిందారహితునిగా అంగీకరించబడతాను అని దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు. ప్రార్థనలో దేవుని కొనియాడుచు ఈ కీర్తన ముగించాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యము నమ్మదగినదై నీ వాగ్దానములతో మమ్మల్ని నింపుచున్నది దేవా. మా నిస్సహాయతలో మాలో త్రాణ పుట్టించి బ్రతికిస్తున్న దేవా, నీ వాక్యంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి. నీ పరిశుద్ధతలో పాలు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యంను ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 86
39839464.